ఆ వివాదాల వల్లే ఎస్ఆర్హెచ్ ఓడిపోతుందా? కావ్యపాప లేఖలో ఏముంది? మార్చి 30న ఊహించని ఘటన జరిగింది. తెలుగు ప్రజలు నిద్ర లేచేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ టీం రాసిన లేఖ లోకమంతా చుట్టేసింది. అసలేంటి ఆ లేఖ? అందులో ఏముంది? ఆ లేఖలో ఉన్న విషయం వల్లే సన్ రైజర్స్ టీం ఓడిపోతుందా అనేది పూర్తిగా తెలుసుకుందాం. గత కొన్ని రోజులుగా ఎస్ఆర్హెచ్, హెచ్సిఏ మధ్య వివాదం నడుస్తుంది. అది కాస్త ఇప్పుడు చిలికి గాలివాన అయింది. ఈ వివాదంలో ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి కలగ చేసుకునే వరకు వెళ్లింది. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని టికెట్లు ఇవ్వాలని హెచ్సిఏ బెదిరింపులకు దిగుతుందని ఆరోపణలున్నాయి. ఈ విషయంపైనే ఎస్ఆర్హెచ్ లేఖ విడుదల చేసింది. తాము గత 12 ఏళ్లుగా హెచ్సిఏతో కలిసి పనిచేస్తున్నాం, కానీ గత 2 ఏళ్లుగా హెచ్సిఏ నుంచి ఇబ్బందులు, వేధింపులు ఎదుర్కొంటున్నామని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం లేఖ విడుదల చేసింది. ఎన్నో ఏళ్లుగా హెచ్సిఏకు 3,900 కాంప్లిమెంటరీ టికెట్లు, అందులో 50 కాంప్లిమెంటరీ టికెట్లు ఎస్ఆర్హెచ్ కేటాయిస్తుంది. కానీ ఈ ఏడాది F12A కార్పొరేట్ బాక్స్ ఆ మధ్య 30 టికెట్లు మాత్రమే ఉన్నాయి. అదనంగా మరో బాక్స్లోనూ 20 టికెట్లు కేటాయించాలని హెచ్సిఏ అడిగింది. దీనిపై చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటామని ఎస్ఆర్హెచ్ చెప్పింది. ఐపీఎల్ సమయంలో స్టేడియం మా నియంత్రణలోకి వస్తుంది, దానికి అద్దె కూడా చెల్లిస్తున్నామని ఎస్ఆర్హెచ్ తెలిపింది. కానీ గత మ్యాచ్లో F3 బాక్స్కు హెచ్సిఏ తాళం వేసింది. ఇప్పుడు కూడా ఎక్స్ట్రాగా మరో 20 ఫ్రీ టికెట్లు ఇవ్వాలని, లేదంటే బాక్స్ తెరవమంటూ చివరి నిమిషంలో హెచ్సిఏ బెదిరింపులకు పాల్పడుతుందని ఎస్ఆర్హెచ్ లేఖలో పేర్కొంది. ఇది సరైన చర్య కాదు, ఇలా చేస్తే సమన్వయంతో పనిచేయడం ఇబ్బందిగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. అయినా వాళ్ళు ఇలా బెదిరింపులకు పాల్పడడం ఇదేం తొలిసారి కాదని, గత 2 సీజన్లలో హెచ్సిఏ తమ సిబ్బందిని ఎన్నోసార్లు తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని ఎస్ఆర్హెచ్ పేర్కొంది. తాము దీన్ని హెచ్సిఏ దృష్టికి కూడా తీసుకెళ్లామని ఎస్ఆర్హెచ్ తెలిపింది. ఈ ఏడాది హెచ్సిఏ అధ్యక్షుడు కూడా పలుసార్లు బెదిరించారని ఎస్ఆర్హెచ్ తెలిపింది. వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే స్టేడియంలో సన్ రైజర్స్ ఆడడం ఇష్టం లేనట్టుగా ఉందని, అదే నిజమైతే ఇక్కడి నుంచి వెళ్లిపోతామని సంచలన వ్యాఖ్యలు చేసింది. మరో వేదికను చూసుకుంటామని స్పష్టం చేసింది. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నామని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అయితే ఈ లేఖ బయటకి వచ్చిన కొన్ని నిమిషాల్లోనే హెచ్సిఏ కూడా స్పందించింది. ఎస్ఆర్హెచ్ విడుదల చేసిన లేఖలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ఎస్ఆర్హెచ్ యాజమాన్యం అధికారిక ఈమెయిల్స్ నుంచి హెచ్సిఏ అధికారిక ఈమెయిల్స్ కు ఎలాంటి మెయిల్స్ రాలేదని తెలిపింది. ఇది కావాలనే కొంతమంది కుట్ర చేసినట్టు తెలుస్తుందని తెలిపింది. హెచ్సిఏ, ఎస్ఆర్హెచ్ ప్రతిష్టను మసకబార్చేందుకు కొందరి పనిగట్టుకుని చేస్తున్న దుష్ప్రచారం ఇది అని ఆరోపించింది. అయితే ఈ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. హెచ్సిఏ సన్ రైజర్స్ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. పాసుల వ్యవహారంపై సన్ రైజర్స్ యాజమాన్యాన్ని హెచ్సిఏ ప్రెసిడెంట్ బెదిరించారనే ఆరోపణలపై విజిలెన్స్ ఎంక్వైరీ వేశారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని పాసుల కోసం బెదిరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మరి ఈ వివాదం చివరకు ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. కాగా ఐపీఎల్ తొలి మ్యాచ్లో విధ్వంసం సృష్టించిన ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు తర్వాత చతికిలబడిపోయారు. అయితే కాటేరమ్మ కొడుకులు విఫలమవుతున్నారు. ఆటగాళ్లు విఫలం కావడానికి ఈ వివాదానికి సంబంధం ఉందని పలువురు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా వివాదానికి స్వస్తి పలికి ఆటగాళ్లపై దృష్టి పెట్టాలని అంటున్నారు.